ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపకపోతే 250% టారిఫ్ను పెంచుతాను అని బెదిరించానని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇమ్మీడియట్గా ట్రేడ్ డీల్ కనుక కుదిరితే భారతదేశంలో ఇప్పుడున్నటువంటి టారిఫ్ 50% నుంచి 15% తగ్గిస్తానని చెప్పడంతో పాటుగా H1B వీసాలకు సంబంధించి రోజుకొక రకమైనటువంటి మాట స్టేట్మెంట్ ఎందుకని ట్రంప్ ఇస్తున్నారు. యాక్చువల్గా ఈ స్టాండర్డ్స్ని లేకపోతే స్టేట్మెంట్స్ని ఎలా చూడొచ్చు? మనతో పాటుగా ఉన్నారు ఎడ్యుకేషనలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రేనా గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో మనం ట్రంప్ గురించి ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ ఎవ్రీ వీక్ సరికొత్త అప్డేట్ అనేది ట్రంప్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ పర్టికులర్గా భారతదేశానికి భారతీయులకి సంబంధించి ఎందుకని ఇలా విచిత్రమైనటువంటి స్టేట్మెంట్లు కోట్స్ ఉంటున్నాయి? చూడండి కవిత గారు, ట్రంప్ రెండోసారి పరిపాలనకు వచ్చినప్పటి నుండి గత దాదాపు 10 months దగ్గరికి వస్తుంది. 10 months నుండి ఆయన మాట్లాడే విధానంలో ఫస్ట్ టర్మ్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు సెకండ్ టర్మ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్, ఒకటి తర్వాత రెండోది ఏంటంటే నేను వెళ్ళేది నాకు లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఈ లోపల నేను ఏదైనా ఒకటి చేయాలి, ఏదో ఒకటి మెమరబుల్గా ఉండాలి, ఒక లెగసీ క్రియేట్ చేయాలని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఏది చేసినా మ్యాక్సిమం చేయాలి. అదే మాగా అనేది ఉందని చెప్పాను. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దాంతో ఏది చేసినా కూడా అమెరికాను గ్రేట్ చేయడానికి నేను చేస్తున్నానని ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు గురువింద గింజకు మనకు ఎరుపు ఉంటుంది, నలుపు కూడా ఉంటుందండి. 2 రకాలు ఉంటాయి. ఎరుపు చూసే వాళ్ళకి ఎరుపు ఒకటే కనిపిస్తుంది, నలుపు కనిపించదు. అంటే పాజిటివ్ సైడ్స్ ఉంటాయి, నెగిటివ్ సైడ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క యాక్షన్కు దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ ఇమీడియట్ రియాక్షన్. అయితే ఆయన చేసే పరిపాలనా విధానంలో, రెండోసారి చేసే పరిపాలనా విధానంలో మనకు చాలా దుందుడుకు చర్యలు, డూ ఆర్ డై, ఇది నేను చేయకపోతే నాకు ఇంకా లైఫ్ లేదు, నవ్ ఆర్ నెవర్ అన్న ఉద్దేశంతో ఇలా చేసుకుంటూ వస్తున్నాం. చాలా రకరకాల, ఒక టారిఫ్సే కాకపోవచ్చు, H1B వీసానే కాకపోవచ్చు, ఇంకా రకరకాలుగా ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ వస్తున్నారు. నోబెల్ ప్రైజ్ గురించి కావచ్చు. సో దీంట్లో భాగంగా ఏమవుతుందంటే కవిత గారు, ట్రస్ట్ అనేది, మనము నమ్మకం అనేది కొన్ని డికేడ్స్ తీసుకుంటాం. అది సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని దశాబ్దాలు పట్టచ్చు. ఒకరి మీద ఒకరికి నమ్మకాన్ని మనం పెంచుకోవడానికి ఎన్నో మంచి పనులు చేయడము, కేరు, అటెన్షను, సపోర్టు, తర్వాత హానెస్టీ, ఇవన్నిటితో కలిపి మనము ట్రస్ట్ను బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. ఆ ట్రస్ట్ అనేది మనకు లేకపోతే రిలేషన్షిప్స్ ఏది కూడా మనకు లాంగ్ లాస్టింగ్ ఉండదు, సస్టైనబుల్ ఉండదు. సో ఇప్పుడు మనకు అమెరికాకు చాలా మంచి రిలేషన్షిప్ వండుకుంటూ వచ్చింది. అది మన కమర్షియల్ కావచ్చు, వాణిజ్య పరంగా కావచ్చు, లేకపోతే ట్రేడ్ పరంగా కావచ్చు, హ్యూమన్ రిసోర్స్ పరంగా కావచ్చు, టెక్నాలజీ ఓరియంటేషన్ పరంగా కావచ్చు, రకరకాల యాంగిల్స్లో ఆ రిలేషన్షిప్ మనకు మంచిగా వండుకుంటూ వచ్చింది. అదే డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ పీరియడ్లో, బుష్ పీరియడ్ కావచ్చు, క్లింటన్ పీరియడ్ కావచ్చు, బరాక్ ఒబామా పీరియడ్ కావచ్చు, ఎవరి పీరియడ్ తీసుకున్నా కూడా మనకు ఒక రకమైన సత్సంబాలు అనేది అమెరికాకు, మనకు భారతదేశానికి మంచి సంబంధాలు వండుకుంటూ వచ్చాయి. ఇతని కాలంలో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 10 months నుండి జరిగేది ఏంటంటే కవిత గారు, ముఖ్యంగా ఆయన కొన్ని విషయాల్ని మనం ఒక్కొక్క విషయాన్ని తీసుకొని దగ్గరలో పరిశీలన చేద్దాము. ఒకటి ఏంటంటే టారిఫ్స్. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, దానిలో ఏంటంటే పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధ వాతావరణము వచ్చింది, యుద్ధం జరిగింది నాట్ లాంగ్ టైమ్ ఎగో. ఇప్పుడు మనకు April 22 రోజు మనకు పహల్గామ్ ఇన్సిడెంట్, ఆ 26 మన టూరిస్టులను పాకిస్తాన్ టెర్రరిస్టులు చంపేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యుద్ధం ప్రకటించింది, యుద్ధం చేసింది. దాదాపు 7th May నుండి 10th May మధ్యలో ఒక 4-5 days పాటుగా మనకు పాకిస్తాన్కు హోరావరి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు 2 దేశాలకు నష్టాలు జరిగినాయి. ఒక దేశంకు నష్టం జరిగింది, ఒక దేశానికి నష్టం జరగలేదని చెప్పడానికి లేదు. 2 దేశాలకు నష్టం జరిగింది. ఇప్పుడు ట్రంప్ మాటల్లో చెప్పాలంటే 7 కొత్త యుద్ధ విమానాలు అది కుప్పకూలిపోయినాయి. అది వాళ్ళవి కూలిపోయినాయా, మనవి కూలిపోయినాయా అనేది ఇంకా ఎవరు చెప్పలేనటువంటిది అనమాట. మనవి కూడా కొన్ని కూలిపోయినాయి. సో ఆయన చెప్పేది ఏంటంటే, నేను చెప్పడం వల్ల, నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి యుద్ధం ఆపేయండి అని చెప్పడం వల్ల మీరు యుద్ధం ఆపేశారు. అంతవరకు బాగానే ఉంది, అంతవరకు ఓకే. కాకపోతే
ఆ యుద్ధం అలానే కంటిన్యూ అయితే ఎలా ఉంటుండేది రిపర్కషన్స్ మీ ఈ రెండు దేశాలనే కాకుండా పాకిస్తాను భారతదేశానికి కాకుండా ప్రపంచంలో ఉన్న దేశాల మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు కొన్ని దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుండొచ్చు, కొన్ని దేశాలు మనకు సపోర్ట్ చేస్తుండొచ్చు. ఇలా రెండు ప్రపంచ దేశాలు అన్నీ రెండుగా డివైడ్ అయిపోయి వాటిలో అంటే ఆ దేశాలు కూడా అగ్నికి ఆజ్యం అయితే పోసినట్టుగా వాళ్ళు కూడా యుద్ధాన్ని దానికి ఏమంటారు స్టిమ్యులేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది మొత్తం గ్లోబల్ ఎకనామిక్ సిస్టంలో గ్లోబల్ పాలిటిక్స్లో జియో పాలిటిక్స్లో కూడా చేంజెస్ రావడానికి ఆస్కారం ఉంది. అలాంటి చేంజెస్ నెగటివ్గా జరగకుండా నేను యుద్ధాన్ని మీకు ఆపేశాను అనేది ట్రంప్ యొక్క ముచ్చట. ఆ ట్రంప్ ముచ్చట్ని మనం ఎప్పుడు భారతదేశం ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. అది కూడా ఒక కారణం అనమాట. ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి లాంగ్ టర్మ్ యుద్ధాన్ని కూడా నేను ఆపేశాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశం కూడా దానిలో ఒక పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్పినా కూడా భారతదేశం మాత్రం ఎప్పుడు ససేమిరా ఒప్పుకోలేదన్నమాట. మీరు చెప్పడం వల్ల మేము యుద్ధం ఆపేయడం ఏంటి, మేము లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ ఇన్ ద వరల్డ్, సావరెన్ నేషన్ ఇన్ ద వరల్డ్, వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, మీరు చెప్పినట్టుగా వినాల్సిన అవసరం మాకేముంటుంది అనేది భారతదేశం యొక్క వాదన అన్నమాట. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ట్రంప్ యొక్క మాటలు డబుల్ స్టాండర్డ్స్, ఒకటే మాట ఈరోజు ఒక మాట మాట్లాడము, రేపు ఒక మాట మాట్లాడడం, ఆ మాటల్లో ఇప్పుడు మాట్లాడిన మాట తర్వాత సాయంత్రానికి మధ్యాహ్నానికి కూడా తేడా లేకుండా ఉండడం, ఇది కొంచెం జరుపుకుంటూ వస్తుంది. అది అంతకుముందు మనం అనుకున్నట్టుగా అది మతిమరిపి కావచ్చు, లేకపోతే అల్జైమర్స్ అనేది దాదాపు 65-70 ఇయర్స్ తర్వాత చాలామంది ఓల్డ్ ఏజ్ పీపుల్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ట్రంప్ గారు ఇప్పుడు దాదాపు 80 ఇయర్స్ ఏజ్లో ఉన్నారనమాట. అది కూడా దాని ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు, హెల్త్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు, మెమరీ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో మొన్న ఇప్పుడు జస్ట్ ఒక 4 days బ్యాక్ లాస్ట్ వీక్ వెనస్డే రోజు మనకు ఇక్కడ సౌత్ కొరియాలో ఒక మీటింగ్ జరిగిందండి. సౌత్ కొరియాలో మీటింగ్ జరిగినప్పుడు ఏం జరిగింది అని అంటే అపెక్ మీటింగ్ అని అంటారు దాన్ని, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ కమిటీ మీటింగ్ ఆర్ సమ్మిట్ అని చెప్పి అంటారు అనమాట. ఆ సమ్మిట్లో ట్రంప్ గారు వెళ్ళారు అక్కడికి. ఆ ట్రంప్ గారు వెళ్ళినప్పుడు సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక సందర్భంలో చెప్పారనమాట, మోడీ ఈజ్ ఏ గుడ్ మ్యాన్, ఈజ్ ఎ నైసెస్ట్ మ్యాన్, నైసెస్ట్ హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. అది చెప్పుకుంటూ బట్ ఈజ్ ఎ కిల్లర్ మ్యాన్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక వ్యక్తిని నువ్వు మంచి వ్యక్తి అని చెప్పుకుంటూ బట్ ఈజ్ ఆల్సో డేంజరస్ మ్యాన్, ఈజ్ ఎ కిల్లర్ మ్యాన్ అని చెప్పారంటే దీనికి పొంతన ఉండట్లేదు. నైస్ అని చెప్పినప్పుడు నైస్ అని చెప్పు, చెడు అని చెప్పినప్పుడు చెడు అని చెప్పు, కానీ రెండుని కలిపి చెప్పడం అంటే అది కొంచెం కంట్రవర్సీ కిందకి వచ్చేస్తుంది. దాంట్లో మనకు ఆ హానెస్టీ, ఆ ట్రస్ట్ అనేది లేకుండా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం మంచి అని చెప్పినప్పుడు మంచి అనేది మనకు ఇద్దరికి ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మన ఇద్దరికి వస్తాయన్నమాట. ఆ రిలేషన్షిప్ కూడా మనకు అలా డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఈ మధ్య కాలంలో జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ట్రంప్ మోడీ గారికి కాల్ చేసి ఫోన్లో మాట్లాడాడు, మీరు చాలా మంచి వాళ్ళు, మీరు గొప్పవాళ్ళు, మీరు మంచి నాయకులు, ఇవన్నీ మాట్లాడారని చెప్పారు. అంటే మనకున్నటువంటి 2 విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. ఒకటి ఏంటంటే టారిఫ్స్ మనము 25%, 50%, 50%, 100% అని చెప్పి అనుకుంటూ వచ్చారు. 27th ఆగస్టుకి అది 50% చేసి ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మీరు అడిగిన ప్రశ్నలో 15-16% తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా మనకు ఎకనామిక్ అడ్వైజర్స్ అమెరికా నుండి కానివ్వండి, ప్రపంచంలో OECD ఎకనామిస్టులు కానివ్వండి, వరల్డ్ బ్యాంకు, IMF వీళ్ళందరూ కూడా అడ్వైజ్ చేసేది అదే అనమాట. మీరు ఇలాంటి చర్య తీసుకున్నట్టయితే దాని యొక్క రిపర్కషన్స్, దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా దారుణంగా ఉండడానికి మనకు మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. మీకు 75% చెడు జరిగి 25% మంచి జరిగినట్టయితే మంచి కాదు కదా. సో దానిలో భాగంగా ఆయన రీథింకింగ్ స్ట్రాటజీస్ అనమాట. రీథింకింగ్ స్ట్రాటజీస్లో భాగంగా అతను మళ్ళీ మన దగ్గరికి వచ్చి మోడీతోని ఫోన్లో మాట్లాడడము. అయితే మన న్యూఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ ఏం చెప్పిందంటే లేదు అని చెప్పి ఖండించింది. ఫోన్ కాల్ మాకు రాలేదు, మేము మాట్లాడలేదు, అట్లాంటి సంభాషణ జరగలేదు. ఆ సంభాషణలో ఆ కాంటెక్స్ట్లో ఆయన ఏం చెప్తున్నారంటే రష్యా నుండి మీరు ఆయిల్ కొనడం మానేయండి, అది మానేయడం వల్లనే మనకు మంచి సత్సంబాలు ఉంటాయి, నేను మీకు పెంచిన టారిఫ్ని తగ్గిస్తాను, మనము ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకున్నామో అదే రిలేషన్షిప్ని ఇంకా మంచిగా స్ట్రెంథన్ చేసుకొని మనం కాపాడుకుంటూ దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి ఆయన వర్షన్ అండి.
ఇప్పుడు మన భారతదేశం యొక్క స్టాండర్డ్ని చూసుకున్నట్టయితే మనం ఆల్మోస్ట్ 1.8 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ పెట్రోలు క్రూడ్ ఆయిల్ రష్యా నుండి పర్చేజ్ చేస్తున్నాం. వాళ్ళ ట్రంప్ చెప్పిన లాస్ట్ మంత్ అక్టోబర్లో ఇది మానేయండి, మీరు మానేసి ఇమ్మీడియట్గా నేను చెప్పిన మాట వినండి, విన్నట్టయితే నేను మీకు ఇవన్నీ తగ్గిస్తాను, మీరు ఎక్కడెక్కడో మార్కెట్లు ఇప్పుడు మనం 44 కంట్రీస్ను మనం ఎక్స్ప్లోర్ చేసుకున్నాము. అంటే అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయకపోతే ఆ కమోడిటీస్ని వేరే దేశాలకు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ మనకి ఏమున్నాయి అని చూసుకున్నట్టయితే మనము దాదాపు 44 కంట్రీస్ని ఒక 20,000 crores వాటి మీద ఖర్చు పెట్టుకొని మనం ఆ గ్యాప్ను మనం ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ ఎక్సర్సైజ్ భారతదేశం చేసుకుంటూ వస్తుంది. ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తావు? అలానే నీ ట్రేడ్ని అలానే కంటిన్యూ చేయి, ఇబ్బంది లేకుండా చూద్దాము. ఇంకా కావాలంటే నీకు ఇప్పుడు $87 బిలియన్ ట్రేడు మనకు అమెరికాతోని భారతదేశానికి ట్రేడ్ ఉందండి. $41 బిలియన్ మనము తీసేసుకుంటే అంటే $41 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ మనము అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మిగతా $46 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ మనకు ఉంది. ఆ 46 బిలియన్లు కాదు కదా, మీరు 50 బిలియన్లు 60 బిలియన్లు కూడా చేసుకోండి. దాన్ని మేము మీకు గేట్స్ ఓపెన్ చేస్తున్నాము, మీకు మీ యొక్క ట్రేడ్ను ప్రమోట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాకపోతే కండిషన్ ఏంటంటే మీరు మా మాట వినండి. 2 విషయాలు. ఒకటి, మీరు పాకిస్తాన్తో యుద్ధము చేయకండి, యుద్ధ వాతావరణాన్ని కూడా క్రియేట్ చేయకండి అని చెప్పి వాళ్ళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా పొగిడాడు అతను. ఆయన మొన్ననే మన కొరియాలో పొగిడాడు అన్నమాట. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆ ఫీల్డ్ మార్షల్ అక్కడ ఉన్నటువంటి మిలిటరీ జనరల్ కూడా గుడ్ హ్యూమన్ బీయింగ్ అని పొగుడుకుంటూ వచ్చాడు. వాళ్ళతో యుద్ధంను మీరు చేయకండి, ఎందుకంటే మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ యుద్ధ వాతావరణం అనేది కొంచెం అది మారుకుంటూ వస్తుంది అనమాట. అది చేయకండి. రెండోది ఏంటంటే మీరు రష్యా నుండి ఆయిల్ కొనకండి, కనీసం తగ్గించండి. ఎంతైతే కొంటున్నారో అది దానిలో చాలా సబ్స్టాన్షియల్గా తగ్గించండి అనేది ఆయన యొక్క వర్షం. ఈ 2 చెయ్యి, నేను నీకు ఏదంటే అది నేను చేస్తాను అని చెప్పి మనకు మళ్ళీ ఫ్రెండ్షిప్ బేరానికి వచ్చాడు. ట్రేడ్ డీల్ అనేది కుదుర్చుకోవాలని చూస్తున్నారు. పక్కనేమో 250% టారిఫ్ అని చెప్తూనే మరి ఇంకోసారి 50 ఉంది, దాన్ని 15 మాత్రమే చేస్తాను అంటే ఎందుకని భారతదేశాన్ని వదులుకోదలుచుకోవట్లేదు? భారతదేశం లాంటి ఒక దేశం దూరం అయితే వచ్చేటువంటి నష్టాలు ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకున్నారా? తప్పకుండా అండి. అమెరికన్స్కు వాళ్ళకి తెలియదని కాదు, ఇవన్నీ కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఒక బెదిరింపు అన్నమాట. ఇప్పుడు కుక్కను ఒక్కొక్కసారి కుక్క బెదిరింపి చెప్పు ఎత్తుకోబోతుంది అని చెప్పి మన తెలుగులో ఒక సామెత ఉంటుంది. అక్కడ చెప్పు కనిపిస్తే మనం ఏదో రకంగా అరవడము, బార్క్ చేయడము, చెప్పు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు ఆయన చేసే ప్రయత్నం ఏంటంటే కుక్క బెదిరించి చెప్పు ఎత్తుకపోయినట్టుగానే ట్రంప్ గారు ఇది చెయ్యి, ఇది చేయకపోతే నేను టారిఫ్ పెంచుతాను 250, మనం 50% టారిఫ్ చూసుకున్నట్టయితేనే అది చాలా గ్రేట్ ఇంపాక్ట్ పడుతుంది, గ్రేట్ బర్డెన్ పడుతుంది. ఆల్మోస్ట్ 2% ఆఫ్ ద జీడిపి దెబ్బతినిపోతుందండి. అటువంటిది మనకు ఇప్పుడు మనము 250% టారిఫ్స్ని ఇంపోజ్ చేసినది ఇంపాసిబుల్ అనమాట. మనం ఏం చేయలేము, అది అసాధ్యమైనటువంటి విషయము. సో ఈ 2 విషయాలలో అతను ఏం చెప్తున్నాడంటే మీకు 250%, పాకిస్తాన్ మీద కూడా 250% ఇంపోజ్ చేస్తా అంటున్నాడు, ఇటు చైనా మీద కూడా 250% ఇంపోజ్ చేస్తా అంటున్నాడు. ఎవరైతే అనే మాట వినారో వాళ్ళ మీద ఒక టారిఫ్ అనే దాన్ని ఒక వెపన్ లాగా యూజ్ చేసుకొని ఆ వెపన్ను ఆయన పర్ఫెక్ట్గా ఇది చెయ్యి, ఇది చేయకపోతే నేను ఇది చేస్తాను అని చెప్పి బెదిరింపు చేస్తూ ఉన్నాడు అనమాట. సో అది లాంగ్ టర్మ్లో మంచి పద్ధతి కాదండి. ఒక పెద్ద దేశం అమెరికా అనేది పెద్ద దేశము, రిపీటబుల్ కంట్రీ, లార్జెస్ట్ ఎకనామీ. ఇట్లాంటి చిన్నవి ఏదో చిన్నపిల్లలు మాట్లాడినట్టు ఉండకూడదు కదా. మనం ఏదైనా గిచ్చికయం పెట్టుకున్నప్పుడు చిన్న పిల్లలు నువ్వు ఇది చేయకపోతే నేను ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పి మనం బెదిరించడం అవసరం. ఒక దేశం ఇంకొక దేశంతో లార్జెస్ట్ ఎకానమీ, 4th లార్జెస్ట్ ఎకానమీ భారత్. ఈ 2 దేశాలను డీల్ చేసినప్పుడు చాలా ఆచితూచి చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతూ ఆ నిర్ణయాలు అనేది తీసుకుంటేనే బాగుంటుందండి. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తుంది మాట్లాడడం కాదు కదా. ఇప్పుడు ట్రంప్ మనకు ఫస్ట్ టైం అడ్మినిస్ట్రేటర్గా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఏంజెలా మార్కర్ అని చెప్పి జర్మన్ ఛాన్సలర్ ఉంటుండే, ఆమెతో కూడా చాలాసార్లు చెప్తుండేది షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్, షీఈ్ మై గుడ్ ఫ్రెండ్ అని చెప్పి చెప్తుండేది. ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్. మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక ప్రెసిడెంట్గా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్, కామన్ మ్యాన్గా మాట్లాడడం కాదు. ట్రంప్ ఎలా ఉంటుందంటే కామన్ మ్యాన్గా మాట్లాడేస్తాడు అనమాట.
ఇప్పుడు మనకి వరల్డ్ ట్రేడ్ డీల్ అనేది కుదుర్చుకోవాలి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో అనుకున్నప్పుడు మళ్ళీ ఒక సామరస్యంగా మాట్లాడడం అనేది మొదలైంది. అదే సమయంలో మళ్ళీ H1B వీసాలకు సంబంధించి రోజుకొక ట్విస్ట్, ఒక టర్న్ అనేది, రోజుకు రకమైనటువంటి స్టేట్మెంట్ వస్తుంది. ఒక అయోమయం, గందరగోళం. వెరీ రీసెంట్గా రిలీజ్ చేశారు ఒక వీడియోను కూడా, ఎలా విదేశాల నుంచి H1B వీసాలతో వచ్చి ఇక్కడ ఎకానమీని స్పాయిల్ చేస్తున్నారు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు అని చెప్తూనే అందులో పర్టికులర్గా భారతీయుల గురించే మెన్షన్ చేయడం అనేది ఎందుకలా? చూడండి కవిత గారు, భారతీయులకి ఇంపాక్టు H1B అంటే భారతీయులు అంటే H1B వీసా అనేది ఒక 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ లాగా అయిపోయిందండి. ఎందుకు అయిపోయిందంటే ఇప్పుడు H1B వీసా అనేది మనం లాస్ట్ టైం డిస్కషన్లో కూడా మనం అనుకున్నాము. దాంట్లో పాయింట్ ఏంటంటే H1B వీసా అనేది ఎక్స్ట్రాడినరీ స్కిల్డ్ పీపుల్కు ఏర్పాటు చేసినటువంటి వీసా ప్రాసెస్ అండి. ఆ ఎక్స్ట్రాడినరీ అంటే టెక్నోక్రాట్స్, ఒకవేళ అమెరికాలో టెక్నోక్రాట్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఇన్నోవేటర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఆరితేరి ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరినీ టార్గెట్ చేసి వేరే దేశాల నుండి, ఇప్పుడు మన ఇండియా నుండే కాదు, అమెరికా నుండి లాటిన్ అమెరికా నుండి వెళ్తున్నారు, మెక్సికో, తర్వాత చీలీ, రకరకాల దేశాల నుండి వెళ్తున్నారు, ఆఫ్రికా నుండి వెళ్తున్నారు, ఏషియాలో మిగతా కంట్రీస్ నుండి, చైనా నుండి వెళ్తున్నారు, ఫిలిప్పైన్స్ నుండి వెళ్తున్నారు, బంగ్లాదేశ్ నుండి వెళ్తున్నారు. ఇట్లా వెళ్ళినప్పుడు ఆ H1B వీసా అనేది ఫిల్టరింగ్ ప్రాసెస్ అనమాట. మీకు అక్కడ ఉన్నటువంటి స్కిల్ సెట్ ఉందా లేదా, మీకున్న క్వాలిఫికేషన్ ఉందా లేదా, మీకున్న ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెప్పి వాళ్ళు ఫిల్టరింగ్ చేసేసి ఆ H1B వీసాను అప్లై చేస్తారనమాట. అది మనకు ఫిల్టరింగ్ ప్రాసెస్లో ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాము, సుందర్ పిచ్చై అండ్ సత్యనారాయణలా మన దగ్గర ఉన్నటువంటి గ్రేట్ ఎడ్యుకేటర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు CEO కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంద్రాణి నూయి కావచ్చు, వీళ్ళందరూ కూడా H1B వీసా నుండి మాత్రమే అమెరికాకి వెళ్ళారు, వేరే రూట్ ఏం లేదు ఇంకా. సో అలా వెళ్ళినప్పుడు H1B వీసా అనేది ఒక గేట్వే లాగా అయిపోయిందండి. ఆ గేట్వేను ఇప్పుడు ఇలా అయినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ భారతదేశం నుండి వచ్చే వాళ్ళు మొత్తం H1B వీసా వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్టయితే అన్ని కాంటినెంట్ల నుండి వచ్చిన వాళ్ళు, అన్ని దేశాల నుండి వచ్చిన వాళ్ళు, భారతదేశం నుండి వచ్చిన వాళ్ళు, వీటిని కంపేర్ చేసినట్టయితే 87% H1B వీసా హోల్డర్ మన వాళ్ళండి. ఇప్పుడు మీకు లాస్ట్ టైము కూడా మనకు ఈ మధ్య కాలంలో ఒక 2022 నుండి 24 మధ్యలో తీసుకున్నట్టు స్టాటిస్టిక్స్ 1,20,000 1,30,000 మంది H1B వీసా హోల్డర్లు మన భారతదేశం నుండి మాత్రమే వెళ్ళారు. మిగతా ప్రపంచంలో ఆఫ్రికా కానీ లాటిన్ అమెరికా అంతా కలిపితే కూడా 80,000 85,000 మంది కూడా లేరు. అంటే మన యొక్క డామినెన్స్ అనేది H1B వీసాలో చాలా ఎక్కువ స్థాయిలో ఉందండి. అందు గురించే H1B వీసాని టార్గెట్ చేస్తారనమాట. H1B వీసాని ఇప్పుడు 15,000 ఉంటుండేది, అప్పుడు ఇప్పుడు $1,00,000 చేశారు. అలా చేయడం వల్ల పెద్ద గ్యాప్ వస్తుంది కదా. $1,00,000 పెట్టినప్పుడు ఇప్పుడు మనం అనుకున్నాము ఏంటంటే గూగుల్ లాంటి కంపెనీ కానీ, అమెజాన్ లాంటి కంపెనీ కానీ వేలాది మంది, అంటే ఒక అమెజాన్లోనే దాదాపు 10,500 మంది H1B వీసా హోల్డర్స్ ఉన్నారు. గూగుల్ తర్వాత మైక్రోసాఫ్ట్లో కూడా 5,500 నుండి 6,000 మంది ఉన్నారు. అంటే ఇట్లా ప్రతి ఇయర్కు మీకు అది రిక్వైర్మెంట్ అనేది చేంజ్ అవ్వకుంటూ వస్తుంది. అలా చేంజ్ అవ్వకుంటూ వచ్చినప్పుడు కవిత గారు H1B వీసా అనేది ఒక టార్గెట్. అలా చేయడం వల్ల ఏమవుతుంది, అమెరికాకి ఏమవుతుంది, ట్రంప్ గారికి ఏమవుతుంది, ఇప్పుడు ఈ టెక్నోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను వేరే దేశాల నుండి తీసుకురాకు. ఇప్పుడు మన దగ్గర IITలు, IIMలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తులు చాలామంది H1B వీసా మీద వెళ్ళారండి. వాళ్ళని అక్కడ తీసుకురాకు నువ్వు. ఇక్కడ మన దగ్గర మన దేశస్తులు, అమెరికన్ దేశస్తులు ఎవరైతే అమెరికన్ యూనివర్సిటీలో చదువుకున్నారో ఆ పొజిషన్స్ని వాళ్ళతో ఫిల్అప్ చేయి. అప్పుడు నువ్వు ఫీజు కట్టనక్కడ ఉండదు, వాళ్ళకి ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్, బర్డెన్స్ ఏమీ అవసరం ఉండదు. సో కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టయితే మన ఎకానమీ సస్టైనబుల్గా ఉంటుంది, లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చాలా ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. దాంతో నేను టార్గెట్ కూడా అరౌండ్ $200 బిలియన్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ప్లాన్ చేశానండి. H1B వీసా ఫీజు హైక్ చేయడం వల్ల ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే కవిత గారు, పెద్ద పెద్ద కంపెనీలు, యాపిల్ కంపెనీ కావచ్చు, ఎలాంటి కంపెనీ కావచ్చు, $1,00,000 వాళ్ళు పే చేసినప్పుడు $1,00,000 అనేది మొత్తం ఒక ఇయర్ మీద పే చేసేటువంటి శాలరీ అండి. ఒక్క ఎంప్లాయీకి ఒక టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ ఉన్నట్టయితే ఆ ఎగ్జిక్యూటివ్కు $1,00,000. మన భారతదేశం నుండి పోయిన వాళ్ళు చాలామంది 50,000 నుండి 60,000 మధ్యన డాలర్లు మాత్రమే పర్ ఇయర్ సంపాదిస్తారు. అంటే $5,000 పర్ మంత్ సంపాదిస్తారు. అటువంటిది మీరు $1,00,000 ఫీజు అంటే అది టూ మచ్ అండి. 15,000 నుండి 20,000 చేయి, 20,000 కాకపోతే 25,000 చేయి,
కానీ నాట్ ఒకేసారి $1,00,000 అంటే దాదాపు ఎన్ని రెట్లు పెంచుతున్నారు, మీకు 6-7 times మీరు ఎక్కువ పెంచుతున్నారు. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అండి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్లో రోజుకో స్టేట్మెంట్ వస్తుంది, రోజు అది వెళ్తామా లేదా అనేటువంటి కండిషన్, H1B వీసాకి సంబంధించి వస్తుందా రావట్లేదా ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక డైలమా అనేది ఉంది. కాబట్టి సో ట్రేడ్ డీల్స్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, బయలాటరల్ రిలేషన్స్ కావచ్చు, ఎట్లా ఉంటాయి ఇన్ ద నియర్ ఫ్యూచర్, ఆర్ డూ వీ నీడ్ టు వెయిట్, ఈయన రెజ్యూమ్ అయిపోయేంత వరకు, ఆ టెన్యూర్ అయిపోయేంత వరకు వెయిట్ చేయాలంటారా? చూడండి, ఇప్పుడు ఆయనకు ఇంకొక 3 years 2 months అట్లా ఉందండి టర్మ్. ఈ టైం లోపల ట్రంప్ గారు ఉన్నటువంటి టైం లోపల అన్సర్టనిటీ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఈ అన్సర్టనిటీ అనేది ఇలా కంటిన్యూ అయిపోతుంది. సో కాబట్టి మనం ఏది చేసినా కూడా ఆచితూచి వెయిట్ చేస్తూ మన నిర్ణయాలను కానీ మన స్ట్రాటజీస్ కానీ తీసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే ఈ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు ఆయన ఒక మాట చెప్తున్నారు, రేపు ఆ మాటను అదే మాటను మార్చేస్తున్నారు. ఆయన మాటల్లోనే కన్సిస్టెన్సీ లేదు, ఆయన నిర్ణయాలలో కూడా కన్సిస్టెన్సీ లేదు, ఆయన ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో కూడా కన్సిస్టెన్సీ లేదు. సో ఈ కన్సిస్టెన్సీ లేనప్పుడు అన్సర్టనిటీ ఎక్కువ క్రియేట్ అయిపోతుంది. అన్సర్టనిటీలో మనము ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నా, లేకపోతే ఎవరైనా ఉద్యోగం కొరకు ప్లాన్ చేసుకోవాలన్నా కూడా చాలా ఒక రకమైన అన్సర్టనిటీతోని చేయలేరు అన్నమాట. కన్ఫ్యూజన్లో వాళ్ళు ఏం చేయలేరండి. సో కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అది మళ్ళీ ట్రంప్ ఒక గట్టి నిర్ణయం తీసుకుంటాను, ఇది తప్ప నేను ఇంకోటి ఏం చేయను, నేను మళ్ళీ దాన్ని మార్చను అని మనకు ఒక గ్యారంటీ ఇచ్చి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే తప్ప, కనుక మెయింటైన్ చేస్తే అంతే. ఆ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి. బిజినెస్లో కావచ్చు, పర్సనల్ రిలేషన్షిప్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కావచ్చు, అది స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ కాదు. కన్సిస్టెన్సీ అనేది, హానెస్టీ అనేది, ఆ కేర్ అనేది, అటెన్షన్ అనేది ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. అది లేనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడున్న ఈ గ్యాడ్జెట్ కాలంలో ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ లేకుండా అయిపోతుంది. ఒకరి మీద ఒకరి ప్రేమ కానీ, ఒకరి మీద ఒకరి అటెన్షన్ కానీ, కేర్ కానీ లేకుండా అయిపోతుంది. ఈ 2 దేశాల మధ్య ఉన్న రిలేషన్స్ కూడా అదే అండి. మన కేర్, అటెన్షను, సపోర్టు మనకు అవసరం ఉన్నప్పుడు. ఇది ఇప్పుడు సపోజ్ రష్యాకు మనకు మంచి రిలేషన్ ఉందండి. రష్యా రిలేషన్ మనకు దాదాపు 70 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా ఈ రష్యాకు ఇండియాకు ఉన్న రిలేషన్షిప్ను బ్రేక్ చేయాలని చెప్పి అమెరికా శత విధాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆయిల్ మీరు అక్కడ నుండి కొనొద్దు అనేది ఒక రిస్ట్రిక్షను. దాంట్లో ఇప్పుడు మనకు ఇంకొక పని ఏం చేశారు, మొన్న యుక్రెయిన్కు మనము ఆయిల్ను మనం వాళ్ళ దగ్గర నుండి ఇంపోర్ట్ చేసుకుని యుక్రెయిన్కి అమ్మేస్తున్నామండి. సో వీఆర్ మేకింగ్ డబుల్ బెనిఫిట్ అనమాట. వాళ్ళ దగ్గర తక్కువ మొత్తంలో ఆయిల్ కొంటున్నాము, వాళ్ళకు మనము యుక్రెయిన్ వాళ్ళకు మనం అమ్ముతున్నాము. ఈ రకంగా 2 రకాలుగా భారతదేశం బెనిఫిట్ పొందుతుంది. ఈ బెనిఫిట్స్ కాకుండా రష్యాతోనే ఐసోలేట్ చేయాలి. రష్యాకు మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఆ రష్యాకు మీకు మంచి సంబంధాలు మేము కట్ చేస్తాము, మిమ్మల్ని డివైడ్ అండ్ రూల్ పాలసీ, మిమ్మల్ని వాళ్ళని సెపరేట్ చేస్తాం అనేది చాలా రకాలుగా ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ టైంలో ఆయన అడ్మినిస్ట్రేషన్లో కూడా అదే చేశారు, కాకపోతే అంత ఇదిగా చేయలేదన్నమాట, ఇంత పవర్ఫుల్గా ఇంత ఇంపాక్ట్ఫుల్గా చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారు. మీకు ఇంకో సంగతి మీరు గుర్తుండి ఉంటుంది, చైనాలో లాస్ట్ టైం మీటింగ్ మనకు మోడీ గారు తర్వాత పుటిన్ గారు ఇద్దరు అప్పుడు JCO మీటింగ్ అయినప్పుడు, ఆ మీటింగ్లో మోడీ గారి యొక్క పరిస్థితి కొంచెము అంత ఇదిగా సేఫ్గా లేకుండే, అప్పుడు అన్సర్టనిటీ ఉంటుండే. పుటిన్ సేవ్ చేశారని మనం పేపర్లో చూసాము, మీడియాలో చూసాము. ఆయన పర్సనల్గా మోడీ గారి కొరకు వెయిట్ చేసి ఆయన బుల్లెట్ ప్రూఫ్ కార్లో తీసుకుపోయి ఆయన మోడీ గారు ఉండేటువంటి హోటల్ను కూడా చేంజ్ చేశారు సెక్యూరిటీ రీజన్స్ వల్ల. అంత ఇదిగా మన రష్యాకు మనకు అంత డీటెయిల్డ్ రిలేషన్షిప్, అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉందన్నమాట. అట్లాంటి రిలేషన్షిప్ మనం పోడుకుంటే ఇప్పుడు మీకు లాస్ట్ టైం మనము మాట్లాడుకున్న దాంట్లో 1970లో పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగినప్పుడు అమెరికా వాళ్ళు డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు. మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, మళ్ళీ చివరికి రష్యానే సపోర్ట్ చేసింది. అంత మంచి దేశాంతో అంత మంచి రిలేషన్షిప్ను మనము స్పాయిల్ చేసుకోవడానికి మంచిది కాదు. సో కాబట్టి డిప్లొమాటిక్గా, అంటే మనకు రష్యా కోఆపరేషన్ అవసరము, అమెరికా కోఆపరేషన్ కూడా అవసరమే. సో కాబట్టి డిప్లొమాటిక్గా డీల్ చేసి మనం జియో పాలిటిక్స్లో మనం కొంచెం దూరంగా వండుకుంటూ ఎకనామిక్గా, ట్రేడ్ పరంగా మన దేశానికి ఏది మంచిది అనేది చూసుకున్నట్టయితే మనకు మంచిదండి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు